రైట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ధనిక కుటుంబాలకు ఆర్థికంగా ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ప్రస్తుతం పలు స్కీములు ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉందో వీటి మీద అవగాహన లేక కొంతమంది ఆర్థిక అభివృద్ధి నేర్చుకోవడానికి కూడా వెనకబడుతున్నారని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనతో డిఆర్డీఏ ఏపీఎం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. దానికి సంబంధించి ఏవైతే స్కీములు ఉన్నాయో ఎవరైతే నిరుద్యోగ యువత కానీ వీటి మీద ఆసక్తి కలిగిన ఎవరైతే ఉన్నారో వారికి సందేశం ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంది. చూసుకోండి, చెప్పండి. పత్రికా వారికి నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. ఈ జీనీ మిల్లులో ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎస్ఎస్ ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. మనకు కేంద్రం నుంచి వచ్చేసి పిఎంఈజీపీ ఒకటి, పిఎంఎఫ్ఎంఈ ఒకటి, ఈ రెండు సెక్టార్లు మన ఎకనామికల్ మేనేజ్మెంట్ సిస్టము అనేది మన నిరుద్యోగులకు, బాలబాలికలకు 18 సంవత్సరాల నుండి అబౌవ్ 70 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి కూడా కట్ ఆఫ్ ఏజ్ అనేది లేదు. ఇక మనకు ఈ పిఎంఈజీపీలో వచ్చేసి రెండు సెక్టార్లు ఉంటాయి. ఒకటి సర్వీసింగ్ సెక్టారు, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు. సర్వీసింగ్ సెక్టారు అనగానే అందరూ అనుకునేది ఒక కుదురుగా ఒక చాట కూర్చొని చేసుకునే వ్యాపారాలు అన్నిటను కలిపి సర్వీసింగ్ సెక్టారుగా చెప్తారు. అవి చెప్పుల షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, గార్మెంట్స్ కావచ్చు, ప్లస్ వచ్చేసి అవి ఫ్యాన్సీ కంగనా షాపులు అయి ఉండొచ్చు, ప్లస్ ఆటోమొబైల్ ఫీల్డ్ సంబంధించిన యూనిట్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటిను సర్వీసింగ్ సెక్టార్ అని అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని అంటే తయారీ రంగం. ఇది పూర్తిగా మట్టి ఇటుకల కానించి ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే విధానము. నిరుద్యోగులు, రూరల్ ఏరియాలో నివాసంలో ఉన్నటువంటి వారు దీనికి ఎలాంటి రేషన్ కార్డు అవసరం లేదు, ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలము భారతీయ పౌరులైతే ఈ బాలబాలికలు నిరుద్యోగులైనటువంటి వారికి పూర్తిగా సహకారం బ్యాంకర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో సిమెంట్ బ్రిక్స్ యూనిట్లు కావచ్చు, వాళ్ళు ఏదైనా ప్రింటింగ్ ప్రెస్ యూనిట్ కావచ్చు, వాళ్ళు ఏదైతే అనుభవం ఉంటుందో ఆ అనుభవాన్ని ఇది తీసుకొని యూనిట్ను వాళ్ళు కొనసాగించే విధంగా అది ఈ ఫోటో స్టూడియో సంబంధించిన వర్క్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలాంటి యూనిట్ల మీద కొంత అవగాహన ఉంటే వారికి సంబంధించిన బ్యాంక్ ద్వారా వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సర్వీసింగ్ సెక్టార్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి తేడా చెప్పారు. దాని గురించి ఇప్పుడు సర్వీసింగ్ సెక్టార్ విషయాల్లో సబ్సిడీ ఎంత ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి సబ్సిడీ ఎంత ఉంటుంది? ఈ పిఎంఈజీపీలో రూరల్ ఏరియాలో వచ్చి 35% సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తెగలు. తర్వాత ఇందులోనే రెండో క్యాడర్ ఏంటంటే దివ్య వికలాంగులకు 40% ఉన్నవారికి వికలాంగులు అనే భావనతో 40% వాళ్ళకు సబ్సిడీ ఉంటుంది. అలాగే పారామిలిటరీ దళాలు రిటైర్డ్ అయిన పర్సన్లకు కూడా ఇది 40% అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓసీకి వచ్చేసి రూరల్ ఏరియాలో 25% మాత్రమే సబ్సిడీ ఉంటుంది. అదే అర్బన్లో వచ్చేసి వాళ్ళకు 15% సబ్సిడీ ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తెగలకు, బహుజన తెగలకు వచ్చేసి 25% అర్బన్లో సబ్సిడీ ఉంటుంది. ఇప్పుడు మైదాన ప్రాంతంలో చూసుకుంటే దీనికి మైదాన ప్రాంతం కానీ ఏజెన్సీ ప్రాంతంలో వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయి అంటారా? పూర్తిగా ఉంటాయి సార్. ఇప్పుడు ఇది ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ యూనిట్లు ఎంపిక చేసుకునేది అనుభవదారులు, చేతి వృత్తుల పరంగానే వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏది ఆ యూనిట్ ఏదైనా బ్రిక్స్ సంబంధించిన యూనిట్లు కానీ, కోడిగుడ్డు రైస్ సంబంధించిన యూనిట్లు కానీ, ఏదైనా పైప్స్ సంబంధించిన యూనిట్లు కానీ, వాటర్ ప్లాంట్ సంబంధించిన తయారీ చేసుకునే విధానం కానీ వాటికి పూర్తిగా ఈ రూరల్ ఏరియాలో కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇవ్వటము అనేది జరుగుతుంది ఈ పిఎంఈజీపీ నుంచి. ప్లస్
పిఎంఎఫ్ఎంఈ కూడా ఇదే మాదిరిగానే ఉంటుంది. అందులో 35% సబ్సిడీ ఉంటుంది అన్ని యూనిట్లకు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఎక్కువగా ఎఫ్ఎంఈలో పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ మిల్లులు అయితేనేమి, కోళ్ళ ఫారాలు అయితేనేమి, ఈ మేకలు, గోడ్స్ కానీ, షీప్స్ కానీ, ఈ పరిశ్రమలకు గేదెల పరిశ్రమ, ఆవుల పరిశ్రమ ఇలాంటివి ఎక్కువగా మోతాదులో రూరల్ ఏరియాలోనే విధానం బాగుంటుంది కాబట్టి ఈ కల్చర్కు తగ్గట్టుగా అలాంటి యూనిట్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. పిఎంఈజీపీ అలాగే పిఎంఎఫ్ఎంజీకి సంబంధించి అంటే పిఎంఈజీపీలో ఎంతవరకు లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు, పిఎంఎఫ్ఎంజీలో ఎంతవరకు లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు? పిఎంఈజీపీలో 2 సెక్టర్లు ఉంటాయని ముందుగా చెప్పుకున్నాం సార్. ఇందులో సర్వీసింగ్ సెక్టర్లో 5 లక్షల నుంచి 25 లక్షల వరకే పరిమితం ఉంటుంది. అది ఏంటంటే ఒకసాట ఉండి సస్టైనబిలిటీగా చేసుకునే వ్యాపారాలు కాబట్టి అవి వాటికి మాత్రమే 25 lakhs ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెగలకైతేనేమి, అదనపు దివ్య వికలాంగులు అయితేనేమి, పారామిలిటరీ దళాలు రిటైర్డ్ అయిన పర్సన్లకు మొత్తానికి ఒకే రూల్గా ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒక 5 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక 5 కోట్ల వరకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. యూనిట్ రకాన్ని బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. పిఎంఈజీపీ కానీ పిఎంఎఫ్ఎంజీ కానీ సంబంధించి అటు యువత కానీ ఇటు ధనిక కుటుంబాలు, పెద్ద తరహా కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి ఏపీఎం శ్రీనివాస్ గారు మన ఛానల్తో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.